పీవైక్యూ దృష్ట్యా చూసుకున్నా సరే మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. ఎందుకు పీవైక్యూ అంటున్నాను? ప్రస్తుతం మొన్న జరిగిన గ్రూప్ 1 లో స్మార్ట్ సిటీస్ మిషన్ మీద డైరెక్ట్ గా క్వశ్చన్ రావడం జరిగింది. అలా చూసుకున్నప్పటికీ ఇది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్. దాని యొక్క దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఈ ఆర్టికల్ వచ్చింది. తప్పకుండా ఎవరైనా సరే ఏదైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాకుండా సబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయదలుచుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి. మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాము. ఈ ఆర్టికల్ ని అక్కడ పొందుపరుస్తాము. తప్పకుండా ఈ ఆర్టికల్ చదవండి. చాలా మంచి ఆర్టికల్. కేంద్రం 2015లో ఆరంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటీవలే గడువు పూర్తి చేసుకుంది. 100 నగరాల్లో ప్రజా జీవన పరిణామాల మెరుగుదల, సుస్థిరాభివృద్ధి సాధన, ఆర్థిక వికాసం, పాలనలో ప్రజా భాగస్వామ్యం, సుపరిపాలన వంటివి దీని లక్ష్యాలు. కానీ ఈ 10 ఏళ్లలో కేవలం 18 నగరాలనే సంపూర్ణంగా అభివృద్ధి చేయగలిగారు. సుమారు 1.5 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ఏ దేశమైనా బేసిక్ గా ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తంలో ఏం వివరిస్తున్నారంటే స్మార్ట్ సిటీ మిషన్ అనేది టార్గెట్ ఏంటి, అక్కడ కాకుండా ఇంకెక్కడ ఫోకస్ చేసి ఉంటే మంచి ఈల్డ్ వచ్చేవి. ఇకనైనా భారత్ అర్బనైజేషన్ పట్టణాభివృద్ధి ఉంది కదా, అర్బనైజేషన్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, దేన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాలని అమరావతి ఎగ్జాంపుల్ గురించి ఇక్కడ ఆథర్ అనే వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. తగ్గనున్న ఆర్థిక భారం. బేసిక్ గా ఈ ఆర్టికల్ మొత్తం మీరు చదివినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఎక్కడైతే ఫోకస్ చేశారో అక్కడ కరెక్ట్ ఈల్డ్స్ ఇవ్వలేదు. రెండో థింగ్ ఏంటంటే ఫోకస్ ఒక్క సిటీస్ మీద ఫోకస్ చేస్తే, అంటే కొన్ని మేజర్ సిటీస్ మీద మనం ఫోకస్ చేసి కరెక్ట్ డెవలప్మెంట్ అనేది తీసుకురాగలిగితే, స్మార్ట్ సిటీ మిషన్ లో ఏవైతే ప్రోగ్రామ్స్ అనుకున్నామో వాటి ద్వారా తీసుకురాగలిగితే ఎంత జీడిపికి దోహదం అవుతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి. స్మార్ట్ సిటీ మిషన్ గురించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి.